చూడండి, ఏ వ్యాధికైనా ఏ వ్యాధికైనా కఫ వాత పిత్తములు ఈ మూడే కారణం. ఇందులో ఏది ప్రకోపించిందో దాన్ని అనుసరించి వ్యాధులు వస్తాయి. గనుక ఈ యొక్క సాధన వలన, ప్రాణాపాన గతాగతము వలన ఈ ఒక్క మూడు కఫవాత పిత్తములు మూడు కూడా ఏకంగా పనిచేస్తాయి. అందులో ఏ దోషం లేకుండా పనిచేస్తాయి. మూడు సమానంగా పనిచేస్తాయి. తద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యవంతుడు ఏ పనైనా చేసుకుని 10 రూపాయలు తెచ్చుకొని సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోగలడు. అనారోగ్యంతో ఉన్నవాడు వాడేం చేయగలడు? అందువలన సాధన చేస్తే మంచి ఆరోగ్యం వస్తుంది కాబట్టి అలా కూడా వాడు భార్య పిల్లల సంసారాన్ని పోషించుకోగలడు. రెండోది, చిన్న పిల్లలప్పుడు కాడి నుంచి ఊహొచ్చిన కాడి నుంచి కనీసం 5 సంవత్సరాల వయసులోంచే ఈ సాధన చేస్తే వాళ్ళకి మంచి చదువు వస్తుంది, మంచి చురుకుతనం వస్తుంది, మంచి గ్రిప్ వస్తుంది. ఎలాంటిదనైనా అనర్గళంగా వాళ్ళు చదవగలుగుతారు, భయరహితులైపోతారు, మనోధైర్యం వస్తుంది. ఉదాహరణకి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు గొప్ప సాధన చేశాడనుకోండి, ఈ ప్రజల్ని ఎలాగా సమర్థించాలో, ఈ ప్రజలకి ఏమి చేయాలో అనేటువంటి మంచి జ్ఞానం కలిగి ఉంటుంది. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆ జిల్లా అంతటినీ కూడా అతడు చక్కబెట్టాలి కాబట్టి మెంటల్ టెన్షన్, విపరీతమైన టెన్షన్ వస్తుంది. ఏమండి, విపరీతమైన ఒత్తిడి వస్తుంది. టెన్షన్ అని అనకూడదు, ఒత్తిడి వస్తుంది. సాయంత్రం ఇంటికొచ్చి, డ్యూటీ నుంచి ఇంటికొచ్చి శుభ్రంగా స్నానం చేసుకొని 1 గంట కూర్చొని సాధన చేశారనుకోండి, ఈ ఖర్చు అయిపోయేటువంటి ఈ ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఏమండి, ఒక డాక్టర్ 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సాధన చేసి ఆ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని చూశారనుకోండి, చక్కని రెమెడీ వాళ్ళకి ఇవ్వగలరు. ఒక లాయరు ఈ ప్రాణాపాన గతాగతము చేశాడనుకోండి, ఏమి మాట్లాడాలో ఆయనకు మంచి ధైర్యం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ కూడా మనిషికి, మానవాళికి చాలా అవసరం, చాలా ఉపయోగం. చివరకు ఆ స్పిరిచువల్ అంటే భగవంతుడు అనేటువంటి ఒక తత్వాన్ని కూడా తెలుసుకోగలుగుతారు.